నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి 2.0 వర్షన్ కల నెరవేరటానికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా అతను చేసే ఒక నిరసన ప్రక్రియలు టౌన్ హాల్లో ప్రతి ఒక్కళ్ళు చేరి అక్కడ కూర్చుని, అదేవిధంగా ఈనాడు పేపర్ కటింగ్లో ఏదైతే మేనిఫెస్టో ప్రింట్ అయినాయో వాటిని తగలబెట్టడం, బాబు సూపర్ 6 మేనిఫెస్టో అన్నిటిని తగలబెట్టడం, ఇలాంటి నినాదాలు వీటికి పిలుపునిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ తెలిసిందే. ఎన్నికల కంటే ముందు మనం చూసుకుంటే నారా లోకేష్ని పప్పు అని టార్గెట్ చేశారు. అదే కాకుండా ఆయన లావుని టార్గెట్ చేసి, క్రిటిసైజ్ చేసి, మాక్ చేసి, అవహేళన చేశారు. విపరీతంగా టీస్ చేసి పడేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా టీస్ చేశారు. వాళ్ళు అయ్యని నడిపించవచ్చు కదా, ఈయనెందుకు నడుపుతాడు? ఈ పనికి మళ్ళీ పప్పు గుత్తుని చేయడం ఇద్దాన్ని పచ్చ కుక్కలు, పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదగా తినింది అరగ్గా బలిసి ఈరోజు సైక్లింగ్ చేస్తున్నాడు. కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థన చేస్తూ టీస్ చేసిన తరుణంలో లోకేష్ గారు యువగళం యాత్ర నుంచి చిక్కడం మొదలుపెట్టి ఇప్పుడైతే అసలు లిటరలీ హెస్ బికమ్ సైజ్ 0 లెవెల్కి వెళ్ళిపోయారు. చాలా చిక్కిపోయారు కంపేర్ టు దెమ్. ఈజ్ యాక్చువల్లీ వెరీ థిన్ నౌ. దానికి ఇప్పుడు కొత్త పబ్లిసిటీ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్. జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి లోకేష్, చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరిని క్రిటిసైజ్ చేయకూడదని పార్టీ వర్గాలకి స్ట్రాంగ్ ఆర్డర్స్ ఇచ్చాడంట. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో వాళ్ళందరికి కూడా వదిలేయండి, ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ, ఆఖరికి మినిస్టర్స్ కూడా వదిలేయండి, వాళ్ళు కాదు మన టార్గెట్, వచ్చే 3 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడుని తర్వాత లోకేష్ని టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేయాలి. సోషల్ మీడియా వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా పెట్టించడం మొదలు పెడుతున్నారు. ఇంకా ఇది చూస్తుంటే ఎలా ఉందంటే, ఒక రకంగా లిటరల్గా టార్గెట్ చేసి లోకేష్ సన్నబడ్డానికి కారణం డైటింగ్ కాదు, ఎక్సర్సైజ్ కాదు, ఆయన డయాబెటీస్ సఫర్ అవుతున్నాడు కాబట్టి చిక్కిపోయాడు అని చెప్పి ప్రచారం చేయమని చెప్పి చెప్తున్నారని వినికిడి వార్తలు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఏ పెట్టుబడి వచ్చినా కూడా ఆ పెట్టుబడులు కేవలం వీళ్ళు జేబులు నింపటానికి అన్న ప్రచారం చేయాలని సోషల్ మీడియాకి వాళ్ళ వర్గాలన్నిటికీ టార్గెట్ చేసి మరీ చెప్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ స్టాండ్ మారిపోయింది. ఇదివరకటి దాకా కింద వాళ్ళ మీద పడేవాళ్ళు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే మినిస్టర్స్ అందరినీ, రెవెన్యూ అవనివ్వండి, ప్రతి ఒక్కరి మీద వరుసవారీగా పడతా వెళ్ళేవాళ్ళు, ఎవరి దారిని వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంటే మన పేరు నాని మాత్రం కొల్లు రవీంద్ర గారు వెనకమలే ఉంటాడు ఎప్పుడు. అదేంటో నాకు అర్థంగా తిరుగుతానే ఉంటాడు ఒక నుసీగలాగా ఆయన చుట్టూ. నాకు నిజంగా ఆ న్యూసెన్స్ అర్థం కాదు, హౌ ఈజ్ బేరింగ్ ఇట్ అన్నది. సో ఆ నుసీగ విషయం పక్కన పెడితే కనుక అందరూ ఒక్కొక్కళ్ళు పట్టుకుని టార్గెట్ చేసి జలగల్లాగా పీడించుకుంటూ ఉంటారు. కానీ ఇక నుంచి ఈ జలగల పీడన ఆగిపోతుంది. కానీ మొత్తం అందరూ ఒకేసారి పడి ఓన్లీ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి బాడీ షేమ్ అవనండి, క్రిటిసైజింగ్ అవనండి, లంచాలు దంచుకుని తింటున్నారు అని చెప్పిన నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. అందుకనే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక బుక్ కూడా రిలీజ్ చేశాడు. లిటరలీ ఆ పాంప్లెట్ సైజ్ ఆఫ్ బుక్ అది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇక నుంచి స్ట్రాంగ్ టార్గెట్ ఆదేశాలు ఇచ్చాడంట. సో ఫ్యూచర్లో తను జగన్ 2.0 అన్న ఒక వర్షన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జనాలకు చూపించాలనుకుంటే వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తేనే అది అవుతుంది. ఇంకెవరిని టార్గెట్ చేసినా అది ఒక రాజకీయంగా అతనికి మైలేజ్ రాదు అని డిసైడ్ అయ్యి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంట. సో ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టుబడులు మొదలవుతున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ డైరెక్ట్ లింక్అప్ టు నారా లోకేష్ చేయమన్న ఆదేశాలు కూడా ఇస్తున్నాడు. మొత్తం సోషల్ మీడియా, అతనుకున్న కార్యవర్గం, ఎమ్మెల్యేస్ ఎవరైతే కంటెస్ట్ చేయబోతుందో అందరూ మొత్తం అందరినీ ఏకదమ్గా నుంచోబెట్టి టార్గెటింగ్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అతనికి ఒక భయం పట్టుకుంది. లాస్ట్ టైం ఆ లోకల్ బాడీ ఎన్నికలప్పుడు లిటరల్లీ జనాల్ని కొట్టేవాళ్ళు, తోసేవాళ్ళు, క్యాండిడేట్ నుంచోడానికి కూడా వీలు లేకుండా ఉండే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని భయం పట్టుకుంది. ఈ భయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అక్కడ స్థానిక ఇన్ఛార్జ్కి బాధ్యతలు అప్పచెప్పాడు. వీళ్ళందరికీ మీరు ఖర్చు పెట్టి గెలిపించాల్సిందే, యునానిమస్ అన్న వర్డ్ వస్తే నేను చాలా సీరియస్ అవుతున్నా అని చెప్పి కూడా అన్నాడు. కానీ వాళ్ళ సొంత పార్టీలో వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని బేఖాతరు చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు మేము ఖర్చు పెడతాం, 2024లో కూడా ఇలాగే ఖర్చు పెట్టిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ అయితే మేము ఎందుకు పెట్టాలి? అండ్ ఈ పార్టీ గెలుస్తుందో గెలవదో వాళ్ళకే తెలియదు, వాళ్ళకే తెలుసు. చాలా సందేహాలు ఉన్నాయి. ఈ పార్టీ మోస్ట్లీ కెన్ నెవర్ సీ ద లైమ్ లైట్. నేను నెక్స్ట్ ఇంకొక షో చేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏ తిన్న ఆస్తి చిట్ట నిన్నటి మించి ఇంకో చిట్ట బయటకు వస్తుంది. సో ఇన్ని రకాలుగా కుంభకోణాలు ఎక్స్పోజ్ అవుతా జగన్మోహన్ రెడ్డి కుంభకోణంలో ఇరుక్కుని లిక్కర్ స్కామ్ నడిపిన వాళ్ళందరితో ఫోన్లో టచ్లో ఉండి ఆదేశాలు ఇచ్చాడు అని బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్ చూస్తుంటే. అంతిమ లబ్ధాడు అతనే, ఏమో డౌట్స్ రాకుండా ఉంటాయి జనాలందరికీ. ఒక్కసారి ఈ బీజం స్ట్రాంగ్గా పడిపోతే మాత్రం ఓట్లు గల్లంతే. సో ఇలాంటి తరుణంలో మేము అందరం వెళ్ళిపోయి లోకల్ బాడీస్లో ఇన్వెస్ట్ చేయాలా, రిస్క్ కదా, మాకున్న డబ్బులు మేము ఎందుకు ఖర్చు పెట్టాలని వాడు కూడా కంచిలో ఉన్నారు.
బట్ ఫర్ నౌ అతను ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఆశతో ఈరోజు టార్గెట్ బాబు, టార్గెట్ లోకేష్గా పెట్టుకుని 2.0 వర్షన్కి సిద్ధమవుతున్న జగన్మోహన్ రెడ్డి. సో నా షో పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ వీళ్ళిద్దరి పైన టార్గెట్ చేస్తే అసలు ఇతను ఎప్పటికన్నా ముఖ్యమంత్రి అవ్వగలుగుతాడా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.